తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి నరేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి భారీ క్రికెట్ టోర్నమెంట్ ను ఓయూలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు హాజరై క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొంపల్లి నరేష్ యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఎటువంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయని అన్నారు. యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల నుంచి దాదాపు 25 టీంలు పాల్గొంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు 20,000, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు 10,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందజేస్తామని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ఈసారి కూడా క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తా ఉన్నాం. వీటితో పాటు టగ్ ఆఫ్ వార్ కావచ్చు, ఇండోర్ గేమ్స్ కావచ్చు, అవి కూడా రేపెల్లిని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఈ క్రీడలకు సంబంధించి కంప్లీట్ గా ఏంటంటే యువతలో ఉత్సాహం నింపాలన్న ఉద్దేశమే దీని ఒక మేజర్ కాన్సెప్ట్ వేస్తే మేము నడుపుతా ఉన్నాం. మేము ప్రతి అకాడమిక్ ఇయర్ కూడా మేము యువతలో ఒక మోటివేట్ పర్సన్ గా ఒక ఈ రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర్ గారి బర్త్డే అయితేనే దీనికి ఒక మోటివ్గా ఉంటుందన్న కాన్సెప్ట్ తోటి మేము ఇలా క్రీడలు మేము తీసుకున్నాం. మేము ఈ క్రీడలు వచ్చేసి 13 తారీఖు నుంచి 17 తారీఖు వరకు జరుగుతా ఉన్నాయి. 17 తారీఖున ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మేము ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మేము అమౌంట్ గానీ లేకపోతే ఆ ప్రైజ్ షీల్డ్ గానీ మేము అక్కడ సబ్మిషన్ చేస్తాం. ఇప్పటికీ 25 టీంలు మేము రిజిస్ట్రేషన్ చేసుకో ఉన్నాం. ఇంకొక టీం నుంచి 5-6 టీంలు వచ్చేది ఉంది. ఆ టీంలన్నీ అయిపోయిన తర్వాత 3 days ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో క్రీడాకారులు కూడా మేము భోజన సౌకర్యాలు కావచ్చు, లేకపోతే ఇంకా వగైరా ఏ టీమ్స్ ఉంటాయో అందరూ కూడా అన్ని మేము ఏర్పాట్లు చేసుకుని మేము క్రీడలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ క్రీడలను విజయవంతం చేయడానికి వచ్చిన విద్యార్థులందరికీ పేరు ఎత్తున ధన్యవాదాలు తెలుపుతామని కోరుతూ ఈ మీడియా మిత్రులు కావచ్చు, లేకపోతే క్రీడాకారులు కావచ్చు